ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వారం నుంచి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలో నిత్యం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు మండలాల్లో 46 డిగ్రీలు కూడా దాటుతోంది. దీంతో దాదాపు అన్ని మండలాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నిప్పుల కొలిమిలో ఉంటున్నట్టుగా భావిస్తున్న పరిస్థితి. అగ్నిగుండంలో నివాసం ఉంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్లో ఈరోజు ఖమ్మం జిల్లా వాస్తవ్యులందరూ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కనీసం బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయటికి వెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు ఫ్యాన్ల కింద సేద తీరుదామా, ఏసీలు కూలర్ల కింద ఉందామా అనే ఫీలింగ్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. కనీసం రవాణా సౌకర్యం కూడా లేకుండా పోయింది. ఎటైనా బయటికి వెళ్ళాలంటే ఒకవైపు మాస్కులు, క్యాపులు, ఒక వస్త్రాన్ని ధరించుకొని దాన్ని కప్పుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు మాత్రమే పనుల్ని పూర్తి చేసుకొని ఈరోజు పనులు పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా సింగరేణి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో కాకుండా అనేక చోట్ల కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఒకవైపు రోడ్ల విస్తరణ కారణంగా అనేక చోట్ల చెట్లను కూడా నరికివేయడంతో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రతరమయ్యాయి. కనీసం ఎవరు బయటకు వచ్చి ఆ పరిస్థితి లేదు. పిల్లలు బయట ఈ వేసవి కాలంలో ఆడుకోవటం కోసం కూడా బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనపడటం లేదు. ఎవరు కూడా బయటకు వచ్చినా సాయంత్రం 6 గంటలు 7 గంటల తర్వాత మాత్రమే బయటకు వస్తూ ఉన్నారు. 7 గంటల తర్వాతనే రోడ్లన్నీ కూడా రద్దీగా ఉంటున్నాయి. ఉదయం వేళల్లో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉదయం పిల్లల్ని బయటకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు జంకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఉష్ణోగ్రతలను తట్టుకునే పరిస్థితి కనపడటం లేదు. ఉష్ణోగ్రతల తీవ్రతరం కావడంతో అనేక చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కొబ్బరి బోండాలు, చెరుకు రసం, అదేవిధంగా నిమ్మరసాలు ఎక్కువగా అమ్ముడుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా ఎండలో ఉండి నిలబడి పనిచేసే పరిస్థితి ఎక్కడ కనిపించటం లేదు. దాదాపుగా అనేక చోట్ల కూడా 3 మెన్ కమిటీది ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంది, కానీ అలాంటి 3 మెన్ కమిటీని ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఒక తహసీల్దారు, ఒక ఎంపీడీఓ, స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతో ఒకటి 3 మెన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కానీ అలాంటిది ఎక్కడా ఏర్పాటు చేయలేదు. రోడ్లను కూడా క్యూరింగ్ చేయాలని చెప్పేసి ఒక ఆంక్ష ఉన్నా కానీ దాన్ని ఎక్కడ పాటించట్లేదు అన్నట్టు తెలుస్తూ ఉంది. ఎక్కువగా రోడ్ల విస్తరణ కారణంగానే అనేక చోట్ల ప్రస్తుతం చెట్లన్నీ కూడా కొట్టివేయడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం జనాలందరూ కూడా ఆరెంజ్ అలర్ట్ అనౌన్స్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎండలు ఎప్పుడు వెళ్తాయా, ఎప్పుడు రోహిణి కార్తె అయిన తర్వాత వర్షపాతం అనేది ఎప్పుడు నమోదవుతుందా, ఇండ్లు అదేవిధంగా రోడ్లన్నీ కూడా చల్లబడతాయనే ఫీలింగ్లో ప్రజలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కారు లేదా ఆటోలో వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆటోలకు కూడా పక్కలకు కూడా ఒక కవర్ లాంటివి చేసుకునే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆటోలో వెళ్తున్న వాళ్ళకు కూడా వడగాల్పులు, వేడిగాలులు వచ్చి వాళ్ళు కూడా ఎండ దెబ్బకు గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు ఎక్కువగా ఏజ్ పడిన వాళ్ళు వడదెబ్బతో మృతి చెందుతున్నట్టుగా తెలియటం లేదు, కానీ అనధికారికంగా వాళ్ళు వడదెబ్బ కారణంగానే చనిపోయారని చెప్పేసి అక్కడున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక మండల కేంద్రంలో 2-3 మృతి చెందినట్లు అనధికారికంగా తెలుస్తూ ఉంది, కానీ దాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. ప్రత్యేకించి చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ ఎండలు చాలా ప్రమాదకరం అన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు మాత్రమే పనులన్నీ పూర్తి చేసుకోవాలి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాతనే బయటకు వస్తున్నా కానీ రోడ్డు మీద ఉన్న వేడిగాలితో వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా నిప్పుల కొలిమిని తలపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఎండల కారణంగా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.